హలో అండి. ఈరోజు క్వినోవా ఎలా చేయాలో చూద్దాము. ఈ క్వినోవా అనేది నైట్ అంతా నానబెట్టి పెట్టుకోండి. సో, దీనికోసం అన్ని వెజిటబుల్స్ తీసుకోండి. బీట్రూట్, క్యారెట్, ఇంకా పచ్చిమిర్చి, ఆనియన్స్, బీన్స్ కొద్దిగా కట్ చేసి పెట్టుకోండి. అల్లము చిన్నగా. సో, నెక్స్ట్ ఆలుగడ్డ, బీట్రూట్ ఇవన్నీ కట్ చేసి పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని కొద్దిగా మినపప్పు వేయండి. క్వినోవా అనేది చాలా ఎక్కువ టైం కుక్ అవుతుంది. ప్రెషర్ కుక్కర్లో 5 విజిల్స్ వచ్చాక సిమ్లో పెట్టి హాఫ్ అన్ అవర్ కుక్ చేయండి సాఫ్ట్గా అలాగా. సో నెక్స్ట్ మినపప్పు వేసిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసేసేయండి. నెక్స్ట్ జింజర్, మనం కట్ చేసి పెట్టుకున్న జింజర్ అనేది చిన్నగా కట్ చేసి పెట్టుకొని వేసేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. నెక్స్ట్ బీన్స్, క్యారెట్ మనం ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి వేసేసుకోండి. నెక్స్ట్ బీట్రూట్ ఇంకా పొటాటో వేసి ఆనియన్స్ కూడా వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి కలిపి పెట్టుకోండి. సో మనం బీట్రూట్ వేస్తున్నాం కాబట్టి ఇది కొద్దిగా బీట్రూట్ కలర్లో వస్తుంది. పిల్లలు కూడా తినడానికి ఇష్టపడతారు, కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి. సో మీకు నచ్చకపోతే బీట్రూట్ అనేది స్కిప్ చేయండి. ఇలా ఫ్రై అయ్యాక కొద్దిగా కరివేపాకు వేయండి. సో నేను కుక్ చేసి పెట్టుకున్న క్వినోవాలో వాటర్ యాడ్ చేసి వేసేసుకున్నాను. సో ఇలా లూజ్గా ఉంటే ఉప్మాలాగా పిల్లలు తినేస్తారు. సో నెక్స్ట్ ఇది కొత్తిమీర వేసేసి సర్వ్ చేసుకోవడమే. లాస్ట్లో కొద్దిగా చల్లగా అయిన తర్వాత లెమన్ స్క్వీజ్ చేసుకోండి. రెసిపీ నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ.